So ఈరోజు we'll revise ingress controller and then we'll discuss init containers, liveness probe and readiness probe, and how to map, how to use config map as volume. ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాం షార్ట్ సెషన్. ఓకే, ఇంగ్రెస్ కంట్రోలర్ లాస్ట్ వీక్ చూసాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు ఇంగ్రెస్ కంట్రోలర్ అని. సో లాస్ట్ వీక్ లో కొంచెం చేశాను కదా, టుడే వి విల్ రివైజ్. ఇంగ్రెస్ కంట్రోలర్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ external access to the applications running inside Kubernetes. Okay. So in EKS, we can use ALB as ingress controller. Is ingress controller part of EKS cluster or not? It's not part of Kubernetes cluster. And then we install AWS load balancer controller to connect with ALB. Okay. And provide permissions to EKS. Okay. ఇది అయిపోయిన తర్వాత then we have a resource called ingress to create ALB, listeners, tools and target groups. సో ingress అనే రిసోర్స్ ద్వారా మనం ALB ని కనెక్ట్ అవుతాం EKS నుంచి. ఓకే, then so last time we have followed few steps. సో వచ్చేసి EKS ingress controller అని చూస్తే మీరు ఇక్కడ GitHub repository ఒకటి ఉంటుంది, ఆఫీషియల్ deployment and installation guide lo we will start with OITC provider. Was each one and then expense. Next ఈ policies download చేద్దాం. This one, not government, this one. Policies download చేసిన తర్వాత క్రియేట్ చేద్దాం. సో ఇంతకుముందే క్రియేట్ అయింది కాబట్టి ఎర్రర్ చూపించింది, బట్ ఫైన్. అండ్ దెన్ the permissions. So this is expense and US East one. And మన account ID. సో దాని తర్వాత ఇక మనం Helm charts ద్వారా AWS లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ని ఇన్స్టాల్ చేస్తాం. ఇదంతా అడ్మిన్ యాక్టివిటీ, వన్ టైం యాక్టివిటీ. ఓకే,
ఇక్కడ రాసాను కదా. థ్యాంక్ యూ. స్పెన్స్. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు హైఫానియన్ క్యూబ్ సిస్టమ్ లో AWS లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ వస్తుంది. kubectl get watch హైఫానియన్ క్యూబ్ సిస్టమ్. ఓకే, సో ఇవి రన్ అవుతున్నాయి. సో లాస్ట్ టైం మనం ఏం చేస్తాం, ఐకాన్స్ ఇన్వర్స్ డయాగ్రామ్ చేస్తామా. ఇన్వర్స్ ఇవి ఈ కేస్ క్లస్టర్ అంటే మల్టిపుల్ వేసి 2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. రిక్వెస్ట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. Station load balancer. Of course, short 53. Short 53 నుంచి లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇక్కడ జనరల్ మనకి ఇంగ్రెస్ అనే రిసోర్స్ క్రియేట్ అవుతుంది కదా. ఇంగ్రెస్ లో మనం సర్వీస్ నేమ్ మెన్షన్ చేస్తాం. దిస్ ఈస్
ఇంగ్రెస్ ఇంగ్రెస్ లో సర్వీస్ ని మెన్షన్ చేస్తాం, అప్పుడు అది సర్వీస్ పోతుంది. ఈ సర్వీస్ నుంచి పోర్టల్. ఓకే, సో ఈకేఎస్ కి లోడ్ బ్యాలెన్సర్ కి మ్యాపింగ్ ఎవరు అంటే సో ఈ ఇంగ్రెస్ అనే రిసోర్స్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్ అయిపోయింది కాబట్టి మనం రెండు అప్లికేషన్స్ తీసుకున్నాం కదా. యాప్ 1.baws81s.online అని ఇచ్చినప్పుడు, సో జనరల్ గా లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కదా, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటే నెట్ బ్యాంకింగ్ డాట్ హెచ్డిఎఫ్సి డాట్ కామ్, కార్పొరేట్ బ్యాంకింగ్ డాట్ హెచ్డిఎఫ్సి డాట్ కామ్, ఇదొక అప్లికేషన్, ఇదొక అప్లికేషన్. సో ఇదొక ఇంగ్రెస్ క్రియేట్ చేసుకొని ఉంటుంది, ఇదొక ఇంగ్రెస్ క్రియేట్ చేసుకొని ఉంటుంది. ఓకే, ప్రతి సబ్ డొమైన్ కి దిస్ ఇస్ సబ్ డొమైన్. ఓకే, హోస్ట్ బేస్డ్ రౌటింగ్. సో దీనికి మనం ఒక ఇంగ్రెస్ రిసోర్స్, దీనికి ఒక ఇంగ్రెస్ రిసోర్స్ మనం క్రియేట్ చేస్తాం అనమాట. లాస్ట్ టైం మనం లాస్ట్ సెషన్ లో యాప్ 1 అలాంగ్ ఫ్రమ్ యాప్ 1 అని ఇచ్చాము, అండ్ ఒక మేనిఫెస్ట్ ఫైల్ క్రియేట్ చేసాము. ఓకే, సో ఇక్కడ annotations అనేవి చాలా ఇంపార్టెంట్. సో డిఫరెన్స్ బిట్వీన్ లేబుల్స్ వర్సెస్ annotations is labels have limited length, special characters are not allowed, labels are used to select the Kubernetes internal resources. Annotations have no certain limit. Annotations, you can use special characters. Annotations are used to select the external resources like ingress control. Okay, you can keep some meta information in annotations like build URL, all those things, dates, అవన్నీ. ఈ annotations ద్వారా మనం ALB, ఇంటర్నెట్ ఫేసింగ్, అండ్ దెన్ సర్టిఫికేట్, లిజనర్ పోర్ట్స్, ఇవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ గ్రూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ అనేది ఇవ్వకపోతే ఒక్కొక్క ఇంగ్రెస్ రిసోర్స్ ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మొత్తం నేమ్ అంతా యాప్ 1 అని ఇచ్చేసాను. అలానే ఇక్కడ యాప్ 2 మేనిఫెస్టో, యాప్ 2. ఓకే, సో now let us go to K8 ingress kubectl apply -f app 1 manifest. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే kubernetes.io.ingress క్లాస్ ఈ annotation డిప్రికేట్ అయింది. ఇంగ్రెస్ క్లాస్ spec.ingress క్లాస్, స్పెక్ లో ఇంగ్రెస్ క్లాస్ నేమ్ అనేది వాడమంటారు. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంగ్రెస్ క్లాస్ నేమ్ ఇస్ ALB అని ఇవ్వచ్చు. అలానే ఇక్కడ సారీ, ఇక్కడ ఇంగ్రెస్ రిసోర్స్ లో ఇంగ్రెస్ రిసోర్స్ లో స్పెక్ వచ్చేసి ఇక్కడ ఇంగ్రెస్ క్లాస్ ALB ఇప్పుడు ఏమంటున్నారు. సో ఇది తీసేద్దాం. ఒకసారి డిలీట్ చేద్దాం.
చేంజెస్ పుష్ చేయాలి. Now if you check kubectl get ingress, మనకు లోడ్ బ్యాలెన్సర్ అడ్రస్ కూడా వచ్చేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి app1.daws81x.online. సో దీన్ని తీసుకెళ్ళి మనం we need to create route 53. సో అప్లికేషన్స్ పెరిగే కొద్దీ route 53లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. each one ఆటోమేటిక్గా అది డిస్ప్లే చేస్తుంది. సో and kubectl get pods. Okay, running. If everything is fine, now if we hit https app1.daws. Okay. Previously cache చూద్దాం లోడ్ బ్యాలెన్సర్ అప్ అయిందో లేదో. Still it is provisioning. Let it become active. ఇక్కడ లిజనర్స్ అవన్నీ అదే క్రియేట్ అయి ఉంటుంది అనమాట. మనం క్రియేట్ చేసిన ఇంగ్రెస్ రిసోర్స్ ద్వారా. And you can go to target group also. It should come into active stage. So usually take 2 to 3 minutes for ingress control of నెక్స్ట్ యాప్ 2 లోకి వచ్చినప్పుడు ఈ గ్రూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇవ్వకపోతే ఇది ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఓకే, నాట్ ఈజ్ యాక్టివ్. మీకు వస్తుందా ఒకసారి చెక్ చేయండి. Is healthy. 443 cools. Okay. బ్రౌజర్ లో ఏదో ప్రాబ్లం. If it is coming for you, fine. దాంట్లో ఏంటో ప్రాబ్లం. I'll see that later.
ఓకే. అలానే మనం యాప్ 2 సో, యాప్ 2 ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక రూల్ క్రియేట్ అవుతుంది. app2.aws81s.online అప్పుడు ఇది ఇంకొక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. యాప్ 2కి సంబంధించిన టార్గెట్. సో, నౌ ఇంకా రౌట్ 53 మళ్ళీ దీనికి కూడా క్రియేట్ చేయాలి. app2 డాట్ alias load balancer US East 1. Now you can check app 2 also. App 2 is working. App 1 can be problem. Okay. Now app 1 also working. ఓకే. సో, ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్‌కి ఒక ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది ఇంటర్వ్యూస్‌కి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, దీన్ని మనం కూడా యూజ్ చేస్తాం ఎనీహౌ. నెక్స్ట్ కంప్లీట్ చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ ప్రాజెక్ట్‌ని ఇవన్నీ యూజ్ చేస్తాం మనం మన ఎక్స్‌పీరియన్స్ ప్రాజెక్ట్‌లో కూడా. సో, దిస్ ఈస్ అబౌట్ ఇంగ్రెస్ కంట్రోలర్. సో, నెక్స్ట్ ఇక టాపిక్స్ వచ్చేసి మనం లైవ్‌నెస్ ప్రోబ్ అండ్ రెడీనెస్ ప్రోబ్ చూస్తాం. సో, వన్ ఆఫ్ ద ఫీచర్స్ మనకేంటంటే ఇక్కడ క్యూబర్నెటిస్ ప్రొవైడ్ చేసేది సెల్ఫ్ హీలింగ్ అన్నమాట. అంటే మీ అప్లికేషన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే వీఎమ్స్‌లో మనం ఏం చేయాలి? మనం వెళ్లి స్క్రిప్ట్స్ రాసుకొని కంటిన్యూయస్‌గా చెక్ చేసుకుంటూ సర్వీస్ అనేది ఆల్రెడీ అప్ ఉందా లేదా అనేది. ఒకవేళ అప్ లేకపోతే రీస్టార్ట్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే. క్యూబర్నెటిస్‌లో ఏంటి అంటే ఒక ఫీచర్ ఉంది. సెల్ఫ్ హీలింగ్ ఆటో రీస్టార్ట్ అన్నమాట. If your application is not working, Kubernetes can auto restart your application. Kubernetes కి ఎలా తెలుస్తుంది మీ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది? ఇట్ ఈస్ త్రూ liveness probe and readiness probe. Liveness probe is nothing but health check అని. రెడీనెస్ ప్రోబ్ అంటే ఏంటి అంటే మీ అప్లికేషన్ రెడీ అయిందా లేదా? రెడీ టు యాక్సెప్ట్ ట్రాఫిక్. ఓకే. సో, ఫస్ట్ కంటైనర్ రెడీ అవ్వాలి ట్రాఫిక్ ని యాక్సెప్ట్ చేయడానికి. తర్వాత అది లైవ్ అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు మనకు కొన్నిసార్లు సిట్యుయేషన్స్ ఫేస్ చేసాము. MySQL బ్యాక్ ఎండ్ ఉంది చూసారా? MySQL బ్యాక్ ఎండ్ ఒకేసారి స్టార్ట్ అవ్వడం వల్ల MySQL ఇంకా పూర్తిగా అప్‌లోకి రాకుండానే బ్యాక్ ఎండ్ MySQLని హిట్ చేస్తుంది. సో, అప్పుడేమైంది? బ్యాక్ ఎండ్ ఫెయిల్ అయింది కదా! ఓకే. సో, MySQL ఎప్పుడు రెడీ అవుతుంది అంటే when port 8080 is opened, then we can say MySQL is ready. Right? సో, నువ్వు అప్లికేషన్ రాసేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి రిసోర్సెస్‌ని మెన్షన్ చేయడము. 2 ఈ లైవ్‌నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్‌ని కూడా కాన్ఫిగర్ చేయడం. ఓకే.
ఇది హెల్త్ చెక్ స్లాష్ హెల్త్ మనం ఇస్తున్నాం కదా అలా. హెల్త్ చెక్ అనేది హెచ్టిటిపి ఇట్లా చేయొచ్చు, ఆర్ ఎల్స్ పోర్ట్ రెడీ అయిందా లేదా అనే దాని ద్వారా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. సో ఇప్పుడు నేను మన K8 ఎక్స్పెన్స్ లో MySQL లోపలికి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. సో ఇది ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? కంటైనర్ లెవెల్లో కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో ఇది రెడీనెస్ ప్రోబ్ TCP సాకెట్ పోర్ట్ నెంబర్ 3306. ఇనిషియల్ డిలే అంటే కంటైనర్ మీరు అప్లై చేసిన తర్వాత 15 సెకండ్స్ వెయిట్ చేస్తుంది అనమాట. అది 15 సెకండ్స్ తర్వాత వెయిట్ చేసి అప్పుడు రెడీనా కాదా అనేది చెప్తుంది. ఓకే, సో అలానే లైవ్నెస్ ప్రోబ్ MySQL లో ఏమి హెచ్టిటిపి మనకు ఉండదు కదా. MySQL లో హెచ్టిటిపి ఉండదు కాబట్టి లైవ్నెస్ ప్రోబ్ కూడా మీరు సేమే ఇచ్చేయచ్చు. లైవ్నెస్ ప్రోబ్ అండ్ రెడీనెస్ ప్రోబ్ కెన్ బి సేమ్. ఓకే, liveness probe and readiness probe can be same. Initial delay 15 seconds, period seconds, every 10 seconds ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది. వచ్చు. సో 3 8 expense case git clone here. సో ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నా. kubectl apply -f నేమ్ స్పేస్. cd expense case kubectl apply -f namespace dot add. నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. క్యూబ్ఎన్ఎస్ ఎక్స్పెన్స్ లోకి సెట్ చేస్తున్నా. దెన్ cd MySQL kubectl apply -f manifest kubectl get forms. సో ఇక్కడ రెడీ అంటే అది రెడీ అయినట్టు అనమాట. 0/1 రెడీ. సో మనం 15 సెకండ్స్ టైం పెట్టాం కదా, 15 సెకండ్స్ వెయిట్ చేస్తుంది అనమాట. దాని తర్వాతనే చెక్ చేస్తున్నది. అప్పటి వరకు మనకు 0/1 రెడీ అనే చూపిస్తుంది. Okay, so now it is ready and live also. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి బ్యాక్ ఎండ్ లో రెడీ వచ్చేసి బ్యాక్ ఎండ్ పోర్ట్ ఏంటి? పోర్ట్ నెంబర్ 8080. సో మనం ఇక్కడ రెడీనెస్ ప్రోబ్ ని పోర్ట్ నెంబర్ 8080 ఓపెన్ అయిన తర్వాత రెడీ అని చెప్పొచ్చు. అలానే స్లాష్ హెల్త్ అనేది ఉంటుంది మనకు. స్లాష్ హెల్త్ అనేది అప్ అయిన తర్వాత మనం అది లైవ్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ 8080. లైవ్నెస్ ప్రోబ్ లో TCP పోర్ట్ నెంబర్ కాకుండా మనం we will give HTTP.
ఓకే, స్లాష్ హెల్త్ అనేది మనకు ఉంది అక్కడ ఆల్రెడీ. పోర్ట్ నెంబర్ 8080, ఇదేం అవసరం లేదు. హెడర్స్ మనకు and then initial delay period seconds. So like change. kubectl apply -f manifest. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. కంటైనర్స్ liveness probe dot port. unknown field liveness probe dot path. unknown field liveness probe dot port. ఇది unknown అంట. సో ఇండెంటేషన్ పోయి ఉంటుంది. పాత్ పోర్ట్ HTTP గెట్ కింద ఉండాలి. ఓకే, no kubectl get ports. కొంచెం టైం తీసుకొని రెడీ అయ్యి తర్వాత రన్నింగ్ లోకి వస్తుంది. See? Now running. సో ఇప్పుడు మనం init కంటైనర్స్ అనేది చూద్దాం. init కంటైనర్స్ అంటే ఏంటి? జనరల్ గా init ఈస్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్ కదా. init ఈస్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు కంటైనర్స్ ఉన్నాయి మనకు. కంటైనర్స్ కోసము మనం ఒక ఏదైనా ఎన్విరాన్మెంట్ సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పింది. సో బ్యాక్ ఎండ్ స్టార్ట్ అయ్యే ముందు, సో బిఫోర్ బ్యాక్ ఎండ్ స్టార్ట్స్, what we need to make sure? We need to make sure database is running and accessible. సో అది ఒకవేళ రన్నింగ్ అండ్ యాక్సెసిబుల్ కాకపోతే మనం బ్యాక్ ఎండ్ ని రన్ చేయడంలో అసలు ఒక పాయింట్ లేదు. సో ఇది బ్యాక్ ఎండ్ రన్ చేసే ముందు MySQL రన్నింగ్ లో ఉందా లేదా అనేది ఎవరు చెక్ చేస్తారు అంటే we can make use of init containers. సో init containers ఏంటి అంటే వాటి యూజ్, we can run init containers before main containers run. Okay, so init containers, it can be one or many. వన్ బై వన్ రన్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట అది. ఓకే, సో init containers should be ready before main containers run. Okay, if init container fails, main container will not run. ఎందుకంటే మనం సెట్ చేసిన ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు కాబట్టి. init మన కంటైనర్స్ ఎప్పుడు రన్నింగ్ లో ఉంటాయి కదా. మన కంటైనర్స్ ఆల్వేస్ రన్నింగ్. దెర్ ఇస్ నో కంప్లీషన్ స్టేట్ ఫర్ అవర్ కంటైనర్స్, బట్ init కంటైనర్స్ గోస్ టు కంప్లీషన్ స్టేట్. దీనికి ఇచ్చిన పని ఏంటి? ఎన్విరాన్మెంట్ సెట్ చేయండి. ఎన్విరాన్మెంట్ సెట్ చేసిన తర్వాత init కంటైనర్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలి. ఇంకా రన్నింగ్ లో ఉండకూడదు. రన్నింగ్ లో ఉండాల్సింది ఓన్లీ మెయిన్ కంటైనర్ మాత్రమే. సో ఎందుకు యూజ్ చేస్తారంటే కాన్ఫిగరేషన్ సెట్ చేయడానికి, టు సెట్ కాన్ఫిగరేషన్ అండ్ చెక్
external dependency applications. We can make use of init containers. Okay. ఇది కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది అనమాట మెయిన్ కంటైనర్స్. హెల్ప్ చేసి ఇంకా అది ఎగ్జిట్ అయిపోతుంది, ఇంకా దాని పని అవసరం లేదు. Init containers always run to completion. Each init container must complete successfully before next one starts. Okay. Difference from regular containers. Init containers up to all the fields. దీంట్లో కూడా అన్ని ఉంటాయి. ఎన్విరాన్మెంట్ ని సెట్ చేయడానికి, కాన్ఫిగరేషన్ ని సెట్ చేయడానికి, దీనికోసం మనం ఇనిట్ కంటైనర్ ని యూజ్ చేస్తాం. వెయిట్ ఫర్ ఏ సర్వీస్ టు బి క్రియేటెడ్. ఓకే, సో ఇదేంటిది చూడండి. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎస్. సో బ్యాక్ ఎండ్ స్టార్ట్ అవ్వడానికి అంటే ముందు సో వాట్ వీ హ్యావ్ టు డూ, ns lookup MySQL. MySQL అనేది సక్సెస్ అయితేనే. ఓకే, సో అదర్వైజ్ we will here we are waiting for 100 seconds. చూడండి, ఫస్ట్ ఫర్ లూప్ లోకి 1 వస్తుంది, ఒక 1 సెకండ్ వెయిట్ చేస్తుంది, చెక్ చేసుకుంటుంది. ఓకే, రాలేదనుకోండి, వచ్చిందనుకోండి MySQL ఎగ్జిట్ అయిపోయింది. రాలేదనుకోండి ఈ లూప్ అంతా 100 seconds వెయిట్ చేస్తుంది అనమాట. ఈ 100 seconds లో కూడా రాకపోతే ఇంకా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనం ఇనిట్ కంటైనర్ కమాండ్ లో రన్ చేయొచ్చు. సరే, ఈ ఎగ్జాంపుల్ ని మనం కాన్ఫిగర్ చేద్దాం. ఇక్కడ మనం ఇనిట్ కంటైనర్స్ రాద్దాము. స్పెక్ లో కంటైనర్స్ తో పాటే ఇనిట్ కంటైనర్స్ సింటాక్స్ ఇక్కడ చూద్దాం. ఇనిట్ కంటైనర్స్ నేమ్ మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, MySQL చెక్ అని ఇస్తున్నా నేను. నేమ్ ఇచ్చిన తర్వాత దెన్ ఇమేజ్ ఏంటంటే ఒక మినిమం బేసిక్ ఇమేజ్ అనమాట. కమాండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, ఇలా ఇవ్వాలా. సో నేను ఇది తీసుకుంటున్నా కమాండ్. ఇది మన కమాండ్. until ns lookup MySQL waiting sleep 2. MySQL అప్ అయ్యే వరకు ఇది వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను ప్రెసెంట్ ఉన్నది. kubectl delete -f manifest. Git pull. kubectl get pods.
Okay, so now backend is up. So init containers కూడా important interviews కి just మీరు ఈ answers చెప్తే సరిపోతుంది. Now let's go to front end. Main containers 2 ఉంటేనే ఇక్కడ 2x2 వస్తుంది, not for init containers. Okay, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో మనం ఇంకొక చిన్న చెప్పాలి, how to use config map as volume అని. Docker ఉంది కదా, what is it, front end Docker image. Expense Docker. ఇప్పుడు నేను ఈ Nginx లో కాన్ఫిగరేషన్ ఏమైనా చేంజెస్ చేస్తే దీనిని రీబిల్డ్ చేయాలా వద్దా? ఓకే, రీబిల్డ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ఎండ్ లాగా ఇంకొక సర్వీస్ వచ్చింది అనుకోండి మనకు అప్లికేషన్ టైర్ లో, అప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాలి, మేబీ లొకేషన్ API 2 అని, బ్యాక్ ఎండ్ 2 అని ఇట్లా యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఫ్రంట్ ఎండ్కి వచ్చి మళ్ళీ ఇదంతా ఎడిట్ చేసి మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేసి మళ్ళీ నేను డిప్లాయ్మెంట్కి వెళ్ళాలి. సో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా రీబిల్డ్ అనేది తక్కువ సార్లు ఉండేలాగా చూసుకోవాలి. సో మనకేంటి, అప్లికేషన్ కోడ్ అండ్ కాన్ఫిగరేషన్ రెండు ఉన్నాయి కదా. సో ఇది ఎప్పుడైనా కూడా అప్లికేషన్ కోడ్ కాన్ఫిగరేషన్ ఇలా ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ లో చేంజెస్ వల్ల మనము అప్లికేషన్ ని మళ్ళీ రీబిల్డ్ చేసి పుష్ చేయాల్సిన అవసరం రాకూడదు. ఓకే, సో ఈ రెండు ఇండిపెండెంట్ అనమాట, అప్లికేషన్ కోడ్ సపరేట్, కాన్ఫిగరేషన్ సపరేట్. మనం కాన్ఫిగరేషన్ ని సపరేట్ చేసినప్పుడు అప్లికేషన్ కోడ్ నుంచి ఆ కాన్ఫిగరేషన్ లో చేంజెస్ చేసి రీస్టార్ట్ కొడితే అయిపోతుంది. సో అది ఎలా చేసాం ఇక్కడ మనం, బ్యాక్ ఎండ్ లో ఎలా చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసాం, రైట్. సో రేపు పొద్దున్న MySQL హోస్ట్ నేమ్ అని మారింది అనుకోండి, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, MySQL హోస్ట్ బదులు లైక్ Oracle ఆ పోస్ట్గ్రెస్ డేటాబేస్ యూస్ చేయాలని అనుకున్నప్పుడు ఇక్కడ హోస్ట్ నేమ్ మార్చి రీస్టార్ట్ కొడతాను, అయిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ ఇవ్వకుండా ఉండింటే నేనేం చేయాలి, ఈ డాకర్ ఇమేజ్ లోపలికి వెళ్ళి ఇక్కడ నేను చేంజెస్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ చేంజెస్ చేస్తే ఇమేజ్ ని రీబిల్డ్ చేసి మళ్ళీ ఇమేజ్ ని పుష్ చేసి మళ్ళీ డిప్లాయ్మెంట్కి వెళ్ళాలి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందుకని మనం కాన్ఫిగరేషన్ ఎప్పుడు కూడా కోడ్ నుంచి సపరేట్ చేస్తాం. దానివల్ల కాన్ఫిగరేషన్ లో చేంజెస్ ఉన్నప్పుడు దాన్ని అప్డేట్ చేసి రీస్టార్ట్ కొడితే అయిపోతుంది. సో చాలా టైము రిసోర్సెస్ చాలా సేవ్ అవుతుంది. సో అలానే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కూడా కాన్ఫిగరేషన్ ఏంటి, nginx.conf అనేది ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్. ఓకే, సో దీన్ని నేను కాన్ఫిగ్ మ్యాప్ లో పెట్టచ్చు, nginx.conf ఇన్ కాన్ఫిగ్ మ్యాప్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్ఫిగ్ మ్యాప్ లో పెట్టి దీన్ని మౌంట్ చేయొచ్చు. జస్ట్ సింటాక్స్ తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకు డేటా కదా, డేటా అండ్ nginx.conf స్లాష్. This one pipe represents multi-line. Multi-line file. Okay.
సో నౌ ఒక ట్యాబ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉండే కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఎక్స్పెన్స్ డాకర్ లో, దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేస్తాను. ఇలా సో ఎంజినిక్ కాన్ఫిగ్ కింద ఇక్కడ ట్యాబ్ స్పేస్ ఇచ్చి మొత్తం ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, నాకు నేమ్ ఫ్రంట్ ఎండ్ అనే ఒక కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దీన్ని నేను మౌంట్ చేయాలి. ఇక్కడ దీన్ని నేను మౌంట్ చేయాలి అంటే ఐ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ వాల్యూమ్స్ అని ఇచ్చేసి, ఈ వాల్యూమ్స్ నేను కాన్ఫిగ్ మ్యాప్ నుంచి రిఫర్ చేస్తాను. Nginx conf నేను నేమ్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్. ఓకే, అండ్ దెన్ కీ పాత్ అండ్ సబ్ పాత్ లాంటిది, కీ పాత్. ఇప్పుడు వాల్యూమ్ మౌంట్స్ అక్కడ మెన్షన్ చేసిన దాన్ని మన కంటైనర్ కి మౌంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చింటామో అదే నేమ్. సో Nginx కాన్ఫిగరేషన్ లొకేషన్ ఇది. సబ్ పాత్ ఇస్ నథింగ్ బట్ ఫైల్ నేమ్. రీడ్ ఓన్లీ ట్రూ అంటే ఏంటి, ఇంకా ఎవరు దీన్ని మాడిఫై చేయలేరు అనమాట. మాన్యువల్ గా పాడ్ లోకి వెళ్ళి మాడిఫై చేయలేరు. ఓకే, సో ఇలా చేసినప్పుడు kubectl apply -f manifest kubectl get config map, మనకు ఫ్రంట్ ఎండ్ అనే కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అయింది. kubectl describe pod get deployments చూద్దాం. kubectl get pods, సో ఇది మనకు ఫ్రంట్ ఎండ్ కదా. kubectl describe pod సో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాం చూడండి, ఇలా మౌంట్ అయింది. సో ఇప్పుడు నేను ఏదైనా చేంజెస్ చేయాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్ఫిగ్ మ్యాప్ లోపలికి వచ్చి జస్ట్ ఒక చిన్న కామెంట్ రాస్తాను. సరే, ఇప్పుడు లాగిన్ అయి చూద్దాం. kubectl exec -it bash cd etc nginx cat nginx.conf. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఒక చిన్న కామెంట్ ఇస్తాను. This is as part of Nginx config map. So it means I'm changing the configuration. Okay. Or else direct గా git pull అప్లై చేసా, కాన్ఫిగ్ మ్యాప్ చేంజ్ అయింది, మిగతావి చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, kubectl అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తాను, ఇవి డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఇది మళ్ళీ రీక్రియేట్ అవుతుంది అనమాట. రీక్రియేట్ అయ్యేప్పుడు కొత్త కాన్ఫిగ్ మ్యాప్ తీసుకుంటాం, రైట్.
రీక్రియేట్ అయ్యాయా? సో ఇప్పుడు మీరు చూస్తే kubectl exec -it bash cat etc nginx.conf. ఓకే. సో ఇప్పుడు నేను కాన్ఫిగ్ మ్యాప్ ని చేంజ్ చేయడం వల్ల ఇమేజ్ ని మళ్ళీ ఏం రీబిల్డ్ చేయలేదు. I just created new config map and then restarted the pod. సో ఇది కూడా మనకు బాగా యూస్ అవుతుంది. This is it for today. చాలా ప్రొపైన్ లా ఉంది. So I will end the session for today. We can continue the session tomorrow. Have a nice day. See you tomorrow. Bye.